తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గురువుని మించిన శిష్యుడిగా తయారయ్యారని మనకు అర్థమవుతుంది. అక్కడ ఏపీలో చంద్రబాబు గారు ఏ రకంగా ప్రజలకు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి అవన్నీ ఆహ్, పథకాలు ఏవైతే అమలు చేస్తాము అని ఒక్కొక్కళ్ళకి నిరుద్యోగ భృతి అని గాని, ఆడవాళ్ళకి 1500 అని, తర్వాత ఫ్రీ బస్ అని ఇవన్నీ అయిన తర్వాత ఇప్పుడు వాళ్ళందరికి మొండి చేయి చూపించడం జరిగింది. అట్లానే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అంతకు మించి హామీలిచ్చి ఫ్రీ బస్ ఒకటి మాత్రం ఇప్పుడు ప్రెజెంట్ ప్రొవైడ్ చేశారు. అదొకటి కూడా తర్వాత రాను రాను అది కూడా ఎత్తేసే పరిస్థితి కనబడుతుంది మనకి. ఇలా ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఎదురు పాత గవర్నమెంట్‌ని దుమ్మెత్తి పోసుకుంటూ వాళ్ళు చేసిన అప్పుల వల్ల ఇట్లుందని, అంతకుముందు గతంలో వాళ్ళు చేసిన అప్పులు వీళ్ళు అనుభవం ఉండి, సరే రేవంత్ రెడ్డి గారికైతే అనుభవం లేదు. ఆయనేదో గతంలో ఒకసారి మన అసెంబ్లీలో ఉన్నారు. ఆ తర్వాత పార్లమెంట్‌కి ఎలక్ట్ అయ్యారు గానీ ఇక్కడ మంత్రిగా చేసిన అనుభవం గాని ఎటువంటిది లేదు. కానీ గురువు మనకి సలహాలు ఇచ్చే గురువు మంచి గురువులున్నారు. వాళ్ళ సలహాలు తీసుకొని ఎలా ప్రొసీడ్ అవ్వాలి? ఎలా ఎలక్షన్‌లో కూడా లోపాయికారిగా ఒప్పందం ఎలా చేసుకొని ప్రధానంగా బీఆర్ఎస్‌ని ఎలా దెబ్బకొట్టాలి? ఇవన్నీ బాగా ఆయన మెళకువలు నేర్చుకొని ఆ రకంగా ఎలాగోలా గెయిన్ అయ్యి ఇక్కడ అధికారంలోకి రావడం జరిగింది. తర్వాత ఇప్పుడు రీసెంట్‌గా ఆయన ఇండియా టుడే కాన్ఫ్లిక్ట్‌లో మాట్లాడుతూ రాజ్‌దీప్ సర్దేశాయి ఈళ్ళతో కూర్చొని ఆయన మాట్లాడేప్పుడు ఆయనేమన్నారంటే, "మీరిట్లా హామీలిచ్చారు. వీటి పరిస్థితి ఏంది" అని వాళ్ళడిగితే, 18,500 కోట్లేమో మాకు ఇప్పుడున్న పర్ మంత్ ఇన్‌కము స్టేట్‌కి. దానిలో 13,000 చిల్లర కోట్లు మేము గత ప్రభుత్వం చేసిన అప్పులకి వడ్డీలు గానీ, ఆ బాకీలు కట్టడం గానీ, సాలరీస్ గానీ వీటికే సరిపోతున్నాయి. మిగిలిన 5,000 కోట్లతో మేము ఎటువంటి పథకాలను అమలు చేయలేము. ఇప్పుడున్న ప్రజలకు ఇచ్చిన ఏవైతే హామీలున్నాయో అవి చేసే పరిస్థితి కష్టంగుంది. అంటే మీరు ఆల్రెడీ ఇంతకుముందు మరి ఎలా వాగ్దానం చేశారు అంటే, ఇంతకుముందు వాగ్దానం చేసిన మాట వాస్తవమే. మేము ప్రజలకు అవన్నీ ఇద్దామనుకున్నాం. కానీ నేను సీట్‌లో కూర్చున్న తర్వాత గాని నాకర్థం కాలేదిది. పరిస్థితి ఎలా ఉందనేది అని అంటున్నారు. అంటే ఆయన ముఖ్యమంత్రి సీట్‌లో కూర్చున్న తర్వాత గాని, ఆయనకి పరిస్థితి గాని, ఫైనాన్షియల్ పొజిషన్ ఏంటనేది స్టేట్‌ది గాని, ఇవన్నీ అర్థం అవ్వలేదని ఆయన ఓపెన్‌గా చెప్పారు. అంటే ఏ అవగాహన లేకుండా, అంటే ఇదే అనుభవం మీదే కొన్ని ఆహ్, మనకి గుణపాఠాలొస్తాయి. అనుభవం మీదే మనకేదైనా ఒక జ్ఞానం గాని, ఏదైనా వస్తాయి. ఈయన ఈ అనుభవం లేని ఆయన్ని తీసుకొచ్చి ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టడం వల్లే కాంగ్రెస్ గవర్నమెంటు ఆహ్, ఈ పెద్దలు, కాంగ్రెస్ పెద్దలందరూ కలిసి ఈయన్ని కూర్చోబెట్టడం వల్ల ఈయనకు అనుభవం లేకుండా కుర్చీలో కూర్చున్న తర్వాత నాకర్థమైంది అని అంత ఓపెన్‌గా చెప్పటం జరిగింది. ఇది ఏందంటే అది పెద్ద జోక్ కింద వాళ్ళు తీసుకున్నారు. చూసేవాడికి గూడా అది జోక్‌గుంటుంది. నువ్వు అన్ని పథకాలు అమలు చేస్తానని నోటికొచ్చిన వాగ్దానాలు జేయటం, ప్రజల్ని మోసం జేయటం. తర్వాత ఇప్పుడు అవి ఇచ్చే పరిస్థితి లేదు. అంటే ఫ్యూచర్‌లో ఇక్కడ మనకి ఇక్కడ చెప్తున్నారు మేము ఆ పథకం చేస్తాం, ఇది చేస్తాం, ఇందిరమ్మ ఇల్లు ఇస్తాము. ఇటువంటివన్నీ ఇక్కడికొచ్చినప్పుడు మాత్రం ఇక్కడ ప్రెస్ మీట్‌ల్లో గాని, ఇక్కడ మంత్రిమండలి సమావేశం జరిగిన తర్వాత బయటకొచ్చి ప్రెస్ వాళ్ళతో మంత్రివర్గ సహచరులు వీళ్ళందరూ చెబుతున్నారు. అది మనం వింటున్నాం. కానీ వాస్తవం ఏందంటే నేషనల్ మీడియాలో కూర్చొని హిందీలో మాట్లాడిన, హిందీలో ఇవన్నీ చెబుతున్నాడు. అంటే ఇక్కడ తెలంగాణ ప్రజలు నేషనల్ మీడియాని చూడరు గాబట్టి, అక్కడ మనం ఏం మాట్లాడాం అనేది ఇక్కడ వాళ్ళకి తెలియదు గాబట్టి, ఇక్కడ వాళ్ళకి ఇక్కడ చెప్పాల్సింది చెప్పటం, అక్కడ వాళ్ళకి ఉన్న వాస్తవ పరిస్థితి ఇది అని చెప్పారు. ఎందుకంటే నేషనల్ మీడియా కాబట్టి దుమ్మెత్తి పోస్తారు. తర్వాత ఇండియా టుడే పెద్ద మీడియా సంస్థ కాబట్టి, అక్కడ కూర్చొని ఈయన నిజాలు మాత్రం నిర్భయంగా చెప్పేయటం జరిగింది. దీన్ని బట్టి చూస్తే తెలంగాణ ప్రజలు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసి, అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మీద మొహం మొత్తో, లేకపోతే మార్పు రావాలని కోరుకోనో, ఇటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగుంటుంది గానీ, వీళ్ళకి కూడా పెద్దగా వచ్చిన మెజారిటీ ఏం లేదు. 61 సీట్లు, 63 సీట్లతో వీళ్ళు బొటాబొటి మెజారిటీనే గవర్నమెంట్ రావటం జరిగింది. ఏదేమైనా అక్కడ ఏపీ ప్రజలు ఎలా మోసపోయారో, ఇక్కడ తెలంగాణ ప్రజలు కూడా మోసపోయారు. ప్రజలు ఆశపడి అంటే ఫ్రీబీలకి అలవాటు పడి ఉచిత పథకాలకి, ఇలా రేపు ఇంకొకడొచ్చి ఇంకో హామీ, ఇంకోడొచ్చి ఇంకో హామీ ఇస్తే అవన్నీ నమ్మేసి ఎవడిని పడితే వాడిని అధికారంలో కూర్చోబెడితే, వాళ్ళ చెప్పు తీసుకొని వాళ్ళే కొట్టుకోవాల్సిన పరిస్థితొస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ పరిస్థితి మనం చూస్తున్నాము.
రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఉన్న వ్యతిరేకత తీవ్రంగా రోజు రోజుకి తయారవుతుంది. అలానే ఏపీలో 10 నెలల కాలంలోనే తీవ్రమైన వ్యతిరేకత మూటగట్టుకొని కూటమి ప్రభుత్వం అక్కడ దారుణమైన పరిస్థితిలో ఉంది. అక్కడ ప్రజల్ని ఎవరిని కదిలిచ్చినా గానీ కూటమి ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తున్నారు. ఇచ్చిన హామీలు అంటే ఆయనంటే అనుభవజ్ఞుడు కాబట్టి జనం నమ్మారనటానికి ఒక అర్థం ఉంది. అయినా ఆయనకేందంటే ప్రతిసారి ఏ ఎలక్షన్‌కైనా అట్లా హామీలు ఇవ్వటం, మోసం చేయటం అనేది ఆయనకి బాగా వెన్నతో పెట్టిన విద్య. అయినా గానీ జనం అది మర్చిపోయి, జనం ఎప్పుడైనా మనిషికి దేవుడిచ్చిందేందంటే మరపు. కాలం కొన్ని మర్చిపోయేటట్టు చేస్తుందంటారు. అది ఏపీ ప్రజల విషయంలో మాత్రం ఖచ్చితంగా అది జరిగి తీరుతూనే ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా టర్మ్ టు టర్మ్ ఆయన ఇచ్చిన వాగ్దానాలు ఏ ఒక్కటి నెరవేర్చడని తెలిసినా గానీ ఆయన నమ్ముతూనే ఉన్నారు. అట్లా రిపీట్‌గా ఆయన పదవిలోకొస్తున్నారు. తర్వాత ప్రజల్ని ఎంత మోసం చేయాలో అంత మోసం చేస్తున్నారు. చూస్తున్నాం మనం. ఇక్కడ రేవంత్ రెడ్డి గారి పరిస్థితొస్తే ఇక్కడ ఇలానే గత ప్రభుత్వం బేరీ చేసి, గత ప్రభుత్వంలో వాళ్ళు అప్పులు చేశారు, వాళ్ళు అవినీతి చేశారు అని ఎంతసేపు అవి మాట్లాడుకుంటూ కాలం వెళ్ళబుచ్చటము, ప్రజల్లో ఏ మీటింగులకెళ్ళినా గానీ పరుష పదజాలంతో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గానీ, కేసీఆర్‌ని, కేటీఆర్‌ని, హరీష్ రావు అని ఇట్లా వాళ్ళని దుమ్మెత్తిపోస్తూ వాళ్ళని తిట్టటమే సరిపోతుంది గానీ, ప్రణాళికాబద్ధంగా పరిపాలన ఎలా ఉండాలి, ఇచ్చిన హామీలని నెరవేర్చే ఆహ్, ఒక దారి ఏది ఉంటుంది? దానికి సంబంధించి ఏదైనా మనం చేయటానికి ఉందా? ప్రజల్లో మన పట్ల వ్యతిరేకత ఎలా ఉంటుంది? ఇట్లా హామీలు అమలు పరచకుండా ఇలానే ఉన్నాము. ప్రజల వ్యతిరేకత ఎలా ఉంటుంది? ఇవన్నీ కూడా ఆలోచించుకోకుండా రేవంత్ రెడ్డి గారు ఇట్లా హిందీ మీడియాలో వాళ్ళిట్లా చెప్తున్నారు అంటే ఇక్కడ జనాలందరూ చూడరని ఒక అర్థమో, మరి లేకపోతే వాళ్ళ ఉద్దేశమో మనకు తెలియదు గానీ, ఇక్కడైతే ఖచ్చితంగా ఇక్కడ జనం మోసపోయారనేది మాత్రం మనకు అర్థమవుతుంది. రెండోదేందంటే ఇండియా మొత్తం మీద హిందీ భాష ఒకటి కంపల్సరీగా జేయాలి. హిందీ మాధ్యమం ఉండాలి అనే ఉద్దేశంతో మన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడదాం అనుకుంటున్న దాన్ని మన సౌత్ నుంచి కొన్ని స్టేట్‌లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దానిలో రేవంత్ రెడ్డి గారు కూడా అలానే వ్యతిరేకత చూపటానికి ఇష్టపడుతున్నారు. అటు తమిళనాడులో స్టాలిన్ గారి పరిస్థితి అదే ఉంది. ఇక చంద్రబాబు నాయుడు గారంటే ఇక వాళ్ళ కనుసన్నల్లో మెలగాలి కాబట్టి ఆయన అటు ఇటు పాల్గొని పరిస్థితిలో ఆయనున్నారు. ప్రధానంగా కొన్ని రాష్ట్రాలు హిందీని మా రాష్ట్రంలోకి మేము అనుమతించం అనటానికి ముఖ్య ఉద్దేశ్యం మనం అనుకోవాలంటే అక్కడ గనక హిందీ అనేది మాధ్యమం వచ్చిన తర్వాత హిందీ భాషలో గనక జనాలకి ఆ పరిజ్ఞానం వచ్చి హిందీ భాష గనక వాళ్ళు నేర్చుకుంటే సెంట్రల్‌లో ఏం జరుగుతుంది? నేషనల్ మీడియా ఏం చెబుతుంది? మనం అక్కడికెళ్ళి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇండియా టుడేతో మాట్లాడినట్టు అవి ఇక్కడ ప్రజలందరికీ అర్థమైతే మనల్ని చీకొడతారు. ఇక్కడ ఒక గ్యాప్ మెయింటైన్ చేయాలి అంటే భాష మాధ్యమమే ముఖ్యం కాబట్టి ఈ హిందీ భాషని అటు నార్త్ వైపు వాళ్ళు ఎక్కువ విరివిగా వాడే భాష కాబట్టి కామన్‌గా కనెక్టివిటీ అనేది లేకుండా చేస్తే ఈ రాష్ట్రాల ప్రజలకి గాని, ఇటు కేంద్ర ప్రభుత్వానికి గాని, మిగతా నార్త్ స్టేట్‌లకి ఆ కనెక్టివిటీని గనక లేకుండా చేయగలిగితే మనం ఆడింది ఆట, పాడింది పాట ఇట్లానే జనాల్ని మోసం చేసుకుంటూ ఉండొచ్చు. మనం చెప్పే వాగ్దానాలు వాళ్ళు పిచ్చోళ్ళలాగా, వెర్రిగొర్రెల్లాగా వింటారనే ఉద్దేశంతోనే ముఖ్యంగా ఈ సౌత్‌లో ఉన్న కొన్ని రాష్ట్రాలు ఈ హిందీని వ్యతిరేకించడం జరుగుతుంది. ఇది అచ్చంగా ప్రజల్ని మోసం చేయటము. ప్రజల్ని మోసం చేయటానికి మనం ఉండే అవకాశం అనేది దీంతో పోతుంది అనే భయంతోనే తప్ప, హిందీ పట్ల వీళ్ళకి ఎటువంటి ఇంకో ఉద్దేశ్యం అయితే లేదు. మనం గమనిస్తే ఎప్పుడైనా ఇప్పుడు ఇంగ్లీష్‌ని మనం కామన్‌గా అందరం వాడుతున్నాం. ఎందుకంటే యూనివర్సల్ లాంగ్వేజ్ లాగా దాన్ని తీసుకున్నాం. యూనివర్సల్ లాంగ్వేజ్‌గా అంటే కార్పొరేట్ ఆఫీసులు గాని, ఇటు ఐటీ గాని, ఇంకో రంగం గాని ఎక్కడైనా ఫార్మా గాని ఎక్కడైనా యూనివర్సల్ లాంగ్వేజ్ అంటే ఫారెన్ ఎక్కడికైనా వెళ్తున్నా గాని మన ఇక్కడ విద్యార్థులు చదువుకోవడానికి ఉద్యోగాలకెళ్ళినా యూనివర్సల్ లాంగ్వేజ్‌గా ఇంగ్లీష్ ఉంది కాబట్టి అది మనకి కంపల్సరీగా విద్యా బోధనలో ఇంగ్లీష్ మాధ్యమం అనేది ఒక కంపల్సరీ ప్రధానంగా అది ముఖ్యమైపోయింది. కాబట్టి అలానే అంటే ఉద్యోగార్థులకి, ఉద్యోగాలకి లేకపోతే విదేశాలకు వెళ్ళే వాళ్ళకి అదెట్లా ఉపయోగం అని చెప్పి అది నేర్చుకుంటున్నామో, వితిన్ కంట్రీ మనం ఏదైనా మనం ఎక్స్‌ప్రెస్ చేయగలిగింది గానీ, ఇంకోటి గానీ, మనకి అందరికి కామన్‌గా ఒక లాంగ్వేజ్ అనేది ఉంటే, ఈ బ్యారియర్స్ అనేది తొలగిపోయి, ఒకళ్ళు ఎక్స్‌ప్రెస్ చేసుకోవటానికి గానీ, ఒకళ్ళ అభిప్రాయాలు ఇంకోళ్ళు పంచుకోవటం గానీ, ఒకళ్ళ కష్ట నష్టాలు ఇంకోళ్ళకి తెలియజేయటానికి గానీ ఈజీగా ఉంటుంది. దాని ద్వారా
దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ప్రధానమైన ఈ ఆహ్, ఏ పథకాలు గాని, ఇంకోటి గాని ఏవైనా ఉన్నాయా? ఏం జరుగుతుంది? ఏంటనేది తెలుసుకునే అవకాశం ఉంది కాబట్టి, వాటిని ప్రజలకి దూరం చేయడానికే ఇటువంటి కుట్రలాగా వీళ్ళు ఒక ఆలోచన విధానంతో వీళ్ళు ముందుకెళ్తున్నారు. ఇంకా మనం గతంలో చూసుకుంటే ఏపీ, తెలంగాణ 2 డివైడ్ అయినప్పుడు కేవలం హైదరాబాద్ అంటే తెలంగాణ ఎంపీలు హిందీలో పరిజ్ఞానం బాగా ఉండటం వల్ల ఏపీ పార్లమెంట్ మెంబర్స్‌కి ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఉన్నారు గానీ, హిందీ అనర్గళంగా మాట్లాడేవాళ్ళు లేరు కాబట్టి, అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి గానీ, ఎవరికైనా గానీ, వీళ్ళు ఎక్స్‌ప్రెస్ చేసుకునే విధానము వాళ్ళకి కరెక్ట్ అయిన ఒక మీడియం లేక, మన ఏపీ స్టేట్‌లో ఉన్న ఎంపీలకి లాంగ్వేజ్ ప్రాబ్లమ్ వల్లే హిందీ సరిగ్గా వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేయలేకపోవటం వల్ల, తీవ్రంగా ప్రతిఘటించటానికి వీళ్ళకి భాష అడ్డం రావటం వల్ల, ఇటు తెలంగాణలో ఎంపీలు హిందీ అనర్గళంగా మాట్లాడి, మీకు ఢిల్లీ ఎళ్లి కూర్చుంటే ఏ బా వాళ్ళు హిందీలో ఏ పార్టీతో అయినా, ఏ మినిస్టర్‌తో అయినా ఈవెన్ మొత్తం ప్రధానమంత్రులు సహా అందరితోనూ వీళ్ళు అనర్గళంగా వాళ్ళ సమస్యను చెప్పుకోవటానికి గానీ, ఇటువంటి వాటికి వాళ్ళకి అవకాశం ఉంది. ఆ రోజున ఈ ప్రధానంగా ఈ వ్యత్యాసం వల్లే ఆంధ్ర చాలా నష్టపోయింది అనేది నిర్వివాదాంశము. ఇది ఇది ప్రజలంతా గుర్తుపెట్టుకొని, ఒక కామన్ లాంగ్వేజ్ ఒకటి యూనివర్సల్‌గా ఉంటే మన కంట్రీలో, మనకి ఎటువంటి ఇబ్బందులున్నా మన ఎక్స్‌ప్రెషన్స్ గాని, ఏదైనా ఇవ్వటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇండియా టుడే ఇచ్చిన ఇంటర్వ్యూని ఇక్కడ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి, కుండబద్దలు కొట్టినట్టు ప్రజలకు గనక తెలియజేస్తే, ఆశతో మాకు ఆ పథకాలొస్తాయి, ఈ పథకాలొస్తాయి, పెన్షనొస్తుంది, రైతు భరోసాలొస్తాయి, లేతే ఇళ్ళొస్తాయి అనేది వాళ్ళు ఈ భ్రమలు అన్నీ తొలగిపోయి, వాళ్ళు ఏం జేసుకోవాలో ఆ పని జేసుకొని, ఎట్లైనా కష్టపడి వాళ్ళకున్న సమస్యలను వాటినో అధిగమించి, వాళ్ళ పని వాళ్ళు జేసుకుంటారు గానీ, ఇంకా వాళ్ళని ఆశకి గురి జేసి, వాళ్ళు అట్లానే ఆశతో ఎదురు జూసే పరిస్థితి తెచ్చుకొని, ఈ రకంగా వాళ్ళని మభ్యపెట్టడం కరెక్ట్ గాదు. కాబట్టి ఇక్కడ హైదరాబాద్‌లోనే మంచిగా ఒక ప్రెస్ మీట్ పెట్టి, ఉన్న విషయం చక్కగా చెప్పేయొచ్చు. ఎందుకంటే, గురువుగారు అలానే అక్కడ అసెంబ్లీ సాక్షిగా జెప్పారు. తర్వాత ప్రెస్ మీట్‌లో జెప్పారు. హామీలిచ్చాము, భయమేస్తుంది, ఇప్పుడు పరిస్థితి లేదు, మా వల్ల కాదని చేతులెత్తేశారు. అలానే ఈయన గూడా ఇప్పుడు గురువుగారి బాటలో అక్కడ ఎట్లా హామీలిచ్చి మనం అధికారం చేపట్టాలో అవన్నీ తెలిసినప్పుడు, గురువుగారి బాటలో ఇది గూడా మనం ప్రజలకి ఏమేమి చేయలేము, ఏం చేయగలము అనేది కుండబద్దలు కొట్టినట్టు నిజాలు చెబితే, ప్రజలు కొంతలో కొంతన్నా పరిస్థితి అర్థం చేసుకునే ఇది ఉంటుందేమో. దాని ద్వారా వాళ్ళింకా నెక్స్ట్ ఏం చేయాలనేది వాళ్ళు నిర్ణయించుకుంటారు. ఈ ఆశతో ఎదురు చూసే ఈ పరిస్థితి మాత్రం వాళ్ళకి ఎంతో కాలం అట్లా ఉంచటం గూడా పద్ధతి గాదు. అది ప్రభుత్వానికి మంచిది గాదు, ప్రజలకి మంచిది గాదు. కాబట్టి ఈ విషయం ఆలోచించి మనం ఏం జేయాలనేది ఆలోచించుకొని అది చేసి ప్రజలకి కొంచెం ఊరట ఇస్తే బావుంటుంది. జై హింద్.